ఫ్రెండ్స్ మీరు 1 అవర్ మూవీని జస్ట్ 1 క్లిక్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చెప్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్తానంటే అసలు కరెక్ట్ వర్క్ ఫ్లో మొత్తం కూడా చెప్తాను. అలాగే నాకు వచ్చిన రిజల్ట్స్ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు రిజల్ట్స్ ఎంత క్లీన్గా నీట్గా వచ్చాయి అనేది కూడా మీకు దాంట్లోనే చూసుకోవచ్చు అన్నమాట మీరు. అండ్ అలాగే మీరు ఏమేమి ఫాలో కావాలి, ఎలా ఫాలో కావాలి అనేది కూడా చెప్తాను. అలాగే మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. అవన్నీ మిస్ కావద్దంటే మీరేం చేయాలి, వీడియోని ఎండ్ వరకు అనేది చూడాలి. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏమైతే జరగదు, ఒక లైక్ ఇచ్చేసి కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఓకే, అలాగే వీడియోని కొంచెం హైప్ చేశారనుకోండి, మీలాగే కొంతమందికి రీచ్ అనేది అవుతుంది, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం నేను ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. క్రోమ్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ ఆన్ చేసుకుంటే అకౌంట్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ గూగుల్ అయితే ఆన్ అనేది చేసేస్తున్నాను. గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లౌడ్ ఏఐ అనేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి, క్లౌడ్ ఏఐ అనేది సెర్చ్ చేసినాం. ఇక్కడ క్లౌడ్ అనేది కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసేసుకోండి, సైన్ అప్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తాను ఈ డిస్క్రిప్షన్లోనే. ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ అనేది చేసేసుకోండి. ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. మీరు ఇది మొత్తాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక నోట్ ప్యాడ్లోకి వచ్చేసేయండి. ఓకే, మీకు ఏదైనా నోట్ చేసుకొని ఉంటుంది కదా, ఆ నోట్లోకి అయితే వచ్చేసేయండి. ఓకే, సింపుల్గా ఫస్ట్ నేను దీన్ని మొత్తాన్ని అయితే కాపీ చేసుకొని ఆ నోట్లోకి వచ్చేసి దాంట్లో పేస్ట్ అనేది చేసేసుకుంటాను. ఓకే, సో ఓకే, నేను మొత్తం నోట్లో అయితే ఇక్కడ ఇచ్చేసాను. ఇంకా మనకు కీప్ అని ఉంటుంది కదా గూగుల్లో, అలా దాంట్లోకైనా సరే మీకు ఏదైనా ఒక దాంట్లో నోట్ చేసుకుని ఉంటాయి కదా దాంట్లో. అయితే దీంట్లో మీకు హిందీ అన్నమాట. ఈ ప్రాంప్ట్ వచ్చేసి హిందీది. ఓకే, సో ఎందుకంటే అక్కడే రిజల్ట్స్ మంచి వస్తాయి కాబట్టి హిందీ అనే ఈ ప్రాంప్ట్. సో ఇక్కడ మనకు ఈ ప్రాంప్ట్లో హిందీ అనేసి మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మన తెలుగు అనేసి జస్ట్ టైప్ చేసుకోండి. అంతే, మీరు ఏం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఒక 5-6 టైమ్స్ అయితే ఉంటుంది, అది మనకు ఉంటుంది కాబట్టి హిందీ ఉన్న కాడ మొత్తం కూడా తెలుగు అనేసి ఇచ్చేయండి. మిగతా ఏమైతే మీరు ఎడిట్ చేయొద్దు. ఓకే, చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. ఇది మీరు గుర్తుంచుకోండి, హిందీ అని ఉన్న కాడ మాత్రమే తెలుగు అనేసి టైప్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. దాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేసేసేయండి. పేస్ట్ అనేది వచ్చేసింది, దీన్ని సబ్మిట్ అనేది చేసేసేయండి. దట్స్ ఇట్. ఇంకా మీరు చేయాల్సింది ఏమైతే లేదు, మొత్తం కూడా క్లౌడ్ అయితే చూసుకుంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇది ఇచ్చేసిన తర్వాత అసలు మీకు ఇది రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనకు చూసినట్లయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకొని మనకు మొత్తం కూడా మనకు స్టోరీ టైటిల్స్ అనేవి ఇచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఇక్కడ చూడండి, స్టోరీ టైటిల్స్ అనేవి మొత్తం ఒక 20 అయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, 20 అయితే ఇచ్చేసాయి. 20 ఇచ్చిన తర్వాత దీంట్లో మీకు ఏది నచ్చితే దాన్ని ఇక్కడ దానికి ఇవ్వాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, మేకప్ పిల్ల మరియు తోడేలు మోసం అనేసి, అదైనా సరే, లేదంటే ఇంకా వేరే అయినా సరే. ఓకే, ఇక్కడ స్టోరీ మొత్తం 20 ఉన్నాయి. మీకు ఇంకా మోర్ కావాలంటే ఇంకా మోర్ కొట్టేసేయని ఇంకా వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఒక్కదాన్ని మనం ఇక్కడ కాపీ అనేది చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడం, ఇక్కడ దీంట్లో ఏది బాగుంది, బావిగట్టు రహస్యం అనే 6th ఉంది కదా. ఇంకా చూడండి, బావిగట్టు రహస్యం అనేసి నేను దీన్ని అయితే ఇచ్చేస్తున్నాను. దీన్ని కాపీ చేసేసుకొని మళ్ళీ దీంట్లోనే పేస్ట్ అనేది చేసేసి సబ్మిట్ చేస్తాను. ఓకే, దీంట్లో సబ్మిట్ అనేది చేసేసాను. ఇప్పుడు మనకి ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్డ్, ఇది మనకు 6th స్టోరీ ఇదేనా అనేసి కన్ఫర్మ్ అనేది అడుగుతుంది. సో దీన్ని సింపుల్గా ఎస్ అనేసి ఇచ్చేసేయండి. ఓకే, ఇక నేను టైప్ అనేది చేస్తాను, ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ అని టైప్ చేసి సబ్మిట్ అనేది చేసేసేయండి. రైట్, ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంబడి ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇంకా నెక్స్ట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనకు మొత్తం ఒక స్టోరీ అయితే ఇచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ చూడండి, మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఇది మొత్తం అదే స్టోరీ, మొత్తం అదే చూసుకుంటుంది, క్యారెక్టర్స్ అదే చూసుకుంటుంది, మొత్తం కూడా అదే చేసుకుంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే స్టోరీ మొత్తం కూడా వచ్చేసింది. తర్వాత క్యారెక్టర్స్, ఇప్పుడు దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మీకు కావాలా అనేసి అడుగుతుంది. ఎస్ అనేసి టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ క్యారెక్టర్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రాంప్ట్స్ అనేవి కూడా మాస్టర్ ప్రాంప్ట్స్ అన్నమాట. ఇవి మీకు ఎలా వస్తాయి రిజల్ట్స్ అనేవి కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ బ్రేవ్ బాయ్ రాము,
చూడండి బ్రేవ్ బాయ్ రాముది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి మదర్ వచ్చింది లక్ష్మమ్మ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విలేజ్ ఎల్డర్ మనకు ఓకే వెంకటేష్ అంట అదొకటి వచ్చింది. అండ్ ఫ్రెండ్ వచ్చింది. అలాగే లొకేషన్స్ వచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అన్నమాట, అవి కూడా వచ్చేసినాయి. ఓకే ఇవి మొత్తం కూడా ఇవి వచ్చేసినాయి కాబట్టి మనం ఇప్పుడు 1 by 1 మొత్తం కూడా మనం ఇక్కడ చేసేసుకుందాం. దానికోసం ఫ్లోను అయితే యూజ్ చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా ఫ్లోను ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలనేసి. సో ఖచ్చితంగా మీరు దాన్ని ఫ్రీగా అయితే యూజ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో అదైతే ఫాలో అయిపోయి మీ జియో యూజర్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వచ్చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ నానో బనానా ప్రో వచ్చేసి ఇక న్యూ క్యారెక్టర్, మీకు తెలిసిందే క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. క్యారెక్టర్లోకి వచ్చేసి ఇక్కడ మీరు దాన్ని ప్రాంప్ట్ని ఇచ్చేసారనుకోండి, మనకు ఒక క్యారెక్టర్ అయితే ఇక్కడ వచ్చేసింది. చూడండి రాము అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు దీనికి పేరు పెట్టుకొని దీనికి వాయిస్ అనేది ఇచ్చేద్దాం. సింపుల్గా ప్రీవ్యూ అని కొట్టేస్తే అంటే మనకి ఇక్కడ ప్రీవ్యూ అని వచ్చేస్తుంది. సో మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది 1 వచ్చేసింది. దీన్ని ఒకసారి మళ్ళీ రీక్రియేట్ అయినా చేద్దాము. అంతకన్నా ముందు మళ్ళీ దీంట్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే మదర్ ఉందిగా, రామోస్ మదర్, ఆ మదర్ది కూడా ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ కూడా ఫ్లో ఏలోకి వచ్చేసి ఇక్కడ మన క్యారెక్టర్స్ క్లిక్ చేసి న్యూ క్యారెక్టర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ మొత్తం కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ నానో బనానా 2 కూడా నానో బనానా ప్రో అని ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నానో బనానా ప్రో అని ఇస్తేనే మంచి ప్రాంప్ట్స్ అనేవి వస్తాయి, అంటే మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇక మనకు చూడండి వచ్చేసింది కదా, ఇలా ఉండాలి యాక్చువల్లీ మనకి. ఇక నేము అండ్ అలాగే మేల్ ఫీమేల్ కదా, ఫీమేల్ వాయిస్ కూడా ఇవ్వాలి. ఇక ఫీమేల్ వాయిస్ కూడా ఇచ్చేసాను. యాక్చువల్లీ మనకు ఇలా రావాలి, మనకు రాము ఇలా అయితే రాలేదు. సో దాన్ని మళ్ళీ రీక్రియేట్ అనేది చేసేద్దాం. ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసి నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. చూడండి ఇలా మన నానో బనానా ప్రోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే మనకి ఇప్పుడు 2 క్యారెక్టర్స్ అయితే వచ్చాయి, రాము వచ్చింది అలాగే మదర్ కూడా వచ్చేసింది. సేమ్ ఇలాగే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని చేసుకోవాలి. క్యారెక్టర్స్లోకి వచ్చేసి న్యూ క్యారెక్టర్ని ఇచ్చేసి నానో బనానా సెలెక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేయాలి. ఇంకో క్యారెక్టర్ వస్తుంది, దాని క్యారెక్టర్కి మీ నేమ్ కావాలంటే నేమ్, అలా మొత్తం చూడండి నాకు 5 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ రెడీ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్స్ అనే మనం ఇచ్చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్స్ కోసం న్యూ క్యారెక్టర్ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకు 4 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దీంట్లో నేను 4 కూడా క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ నానో బనానా ప్రో అనేసి ఇచ్చేసాను. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి 1 2 3 4 మొత్తం కూడా 4 వచ్చేసాయి. ఓకే ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు వీడియో. ఇప్పుడు మనము ఏదైతే టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ అని మనం ఇప్పుడు అడుగుతున్నాం అన్నమాట. జస్ట్ ఎస్ అని ఇచ్చామనుకోండి, అన్ని వీడియో ప్రాంప్ట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి సీన్ 1 సీన్ 2 అనేసి మొత్తం సీన్స్ వస్తున్నాయి మనకు. ఇది మనకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి అలాగే మనకి ఇక్కడ ఏ క్యారెక్టర్ ఎలా మారుతుంది, ఎలా మాట్లాడుతుంది తెలుగులోనే, అది కూడా మనకు చూడండి తెలుగులోనే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే సో మనకి ఇక్కడ క్యారెక్టర్స్ వచ్చినాయి, అలాగే మనకు బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్నీ కూడా వచ్చేసాయి. సో మనం ఇప్పుడు సీన్స్లోకి వచ్చేసి ఇక్కడ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ పెట్టేసుకొని మిగతా సెట్టింగ్స్ కూడా అలాగే పెట్టేసుకొని 10 seconds పెట్టేసుకొని ఇప్పుడు మనకు చూడండి ఈ ప్రాంప్ట్లో ఫస్ట్ ప్రాంప్ట్లో ఎవరు ఉన్నారు, రాము ఉండు అలాగే వాళ్ళ మదర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓం దగ్గర ఉంది, విలేజ్ కోట్ ఓం అనేసి. సో నేను ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అలాగే రాము క్యారెక్టర్. ఓకే యాడ్ టు ప్రాంప్ట్. నెక్స్ట్ ప్లస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మదర్ క్యారెక్టర్ ఉంది కదా, మదర్. ఓకే యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు మనం ఏంది ఈ ప్రాంప్ట్ ఫస్ట్ సీన్లో వచ్చేసి ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో హోమ్ అయితే ఉంది. ఓకే ఎంటర్ చేసేసాను. సో మనకు కొంచెం టైం తీసుకొని రిజల్ట్స్ అయితే వచ్చేసింది. చూడండి మనకు వచ్చేసింది, ఒకసారి ప్లే చేస్తాం. అమ్మా బావిలో నీళ్ళింకా తగ్గిపోతున్నాయి, ఈరోజు బకెట్ కూడా నిండలేదు. దేవుడా ఇలాగే అయితే వచ్చే వారం మనకు తాగడానికి కూడా నీళ్లు దొరకవు రాము. చూడండి మనకు క్యారెక్టర్స్ అనేవి ఎంత కన్సిస్టెన్సీ, అలాగే మనకు ఆ వాయిస్ ఆ మాట్లాడే మొత్తం కూడా ఎంత నీట్గా వచ్చింది అనేది చూడండి. ఓకే సో అలాగే సీన్ 2 ఉంది కదా, సీన్ 2ని కూడా నేను సేమ్ అలాగే కాపీ చేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ దాంట్లో ఏమేమి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి అంటే ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు అన్నీ క్లియర్గా చూపిస్తాయి ఆ ప్రాంప్ట్లోనే. అక్కడనే మనకు ఇక చూడండి రాము ఉంది, అలాగే వాళ్ళ మదర్ ఉంది, అలాగే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇదే. మళ్ళీ కూడా ఇంకా కొంచెం కన్వర్జేషన్ నడుస్తుంది అన్నమాట. ఓకే అలాగే నేను ఇప్పుడు సేమ్ అవన్నీ కూడా నేను మళ్ళీ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ చూడండి ఇక ఎన్ని క్రియేట్ చేశానో చూడండి.
ఇలాగే ఇప్పుడు అన్ని అవే క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, అలాగే మనకు ఆ వాయిస్ మొత్తం కూడా మంచిగా అయితే వచ్చేసింది చూడండి. అవన్నీ కూడా నాకు ఇక్కడ రెడీ అయ్యి వచ్చేసాయి అన్నమాట. సో సింపుల్గా ఇవన్నిట్లను మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది దానిపై క్లిక్ చేసి సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఓకే, ఇక 720 అలాగే 1080 ఉంది, దీంట్లో ఏదైనా ఒక దాన్ని డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా అయితే మీరు ఈజీగా ఇది లాంగ్ ఫార్మాట్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అన్నిట్లను మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఎడిటింగ్ టూల్స్ చాలానే ఉంటాయి కదా, దాంట్లో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పెట్టారనుకోండి, మీకు ఒక సూపర్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఒకసారి నేను చేసిన వీడియో రిజల్ట్స్ అనేది ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అమ్మా, బావిలో నీళ్ళింకా తగ్గిపోతున్నాయి, ఈరోజు బకెట్ కూడా నిండలేదు. దేవుడా, ఇలాగే అయితే వచ్చే వారం మనకు తాగడానికి కూడా నీళ్లు దొరకవు రాము. కాని అమ్మా, పక్కూరి బావిలో మాత్రం నీళ్లు తగ్గడం లేదు, ఎందుకో తెలుసా? అదంతా వదిలేయ్, గ్రామ పెద్దగారు ఏం చెబుతారో వినుదాం. అందరూ వినండి. వర్షం దేవుడు, అందుకే బావి ఎండిపోతోంది, రేపు పూజ చేయాలి. నిజమే పెద్దయ్యా, దేవుడి కోపమే కారణం, పూజ చేస్తే అంతా సర్దుకుంటుంది. కాని పెద్దయ్యా, దేవుడి కోపం వల్లనే అయితే వాన కురిసినా బావిలో నీళ్ళెందుకు రావట్లేదు? పిల్లాడా, పెద్దవాళ్ల మాటలు వినాలి, ప్రశ్నించకూడదు. రాము, నువ్వు మరీ మొండివాడివి, అందరూ నమ్ముతూ నువ్వు మాత్రం నమ్మవు. గోవిందా, నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. బావి వెనుక కొండల వైపు వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సరే, కాని ఎవరికీ చెప్పకు. గోవిందా, అటు చూడు. ఎవరో మన బావి కాలువను మళ్లించి కోటేశ్వరరావు పొలానికి నీళ్లు పంపిస్తున్నారు. అయ్యో, ఇది కోటేశ్వరరావు పని కాదు కదా, అతను ఇంత మంచివాడిలా నటిస్తున్నాడు. చూశారు కదా ఎంత సూపర్గా అయితే వచ్చేసిందో. సో నేను మీకు ఇంకా లాంగ్ కూడా పెట్టొచ్చు, కాకపోతే ఇంకా అదే మొత్తం లాంగ్ పెట్టేస్తే ఇంకా మీకు వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను ఇదే విధంగా మీరు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్వి ఇదే ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అలాగే ఉంటుంది, మీకు కావాల్సిన మ్యాటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది. మీకు ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మీకు ఒకవేళ క్రెడిట్స్ అవే అయిపోతే మాత్రం ఫ్రీ యూజర్కి అయితే ఓన్లీ 100 అయితే వస్తాయి. సో మీరు ప్రో అయితే తీసుకొని జియో యూజర్ అయితే దాని నుంచి మీరు క్లెయిమ్ చేసుకుని అనుకోండి, మీకు ఎంత లాంగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.